హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. ఐఎమ్ వెరీ గుడ్. ఈరోజు వచ్చేసి గుడ్ బ్యాడ్ అంగ్లీ మూవీ రివ్యూ ఇచ్చాకొచ్చాను. మన అజిత్ మూవీ ఇది. మూవీ స్టోరీ ఏమి, మళ్ళీ వచ్చేసి ఏమి అని చెప్పుకోపోతాను. తగ్గిన ముందు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జీబీయు అంటే తల అంటే మన అజిత్ ఎన్నో ఫిలింలు మనం చూసాము. వెరైటీ యాక్టింగ్, వెరైటీ డ్యాన్సింగ్, వెరైటీ ఫైట్ కూడా ఉంది ఎన్నో మూవీలో. ఈ మూవీలో అదే మాదిరిగా చాలా మంచి స్టోరీ, మంచి ఫైట్స్, మంచి సాంగ్స్, మంచి కోరియోగ్రఫర్, మంచి రైటింగ్ అండ్ మంచి స్టోరీ కూడా చాలా బాగుంది. దీంట్లో ఈ మూవీ తీసిండేదే అజిత్ ఫ్యాన్ కోసమే. ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది ఆయనకి. అదే మాదిరిగా అజిత్ ఫ్యాన్ కోసమే తీసిండేది. ఆడియన్స్కి అనేది మళ్ళీ వస్తుంది. కానీ ఏమంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాత్రమే ఉండేది. ఫుల్ మిల్స్ మూవీ ఇది, ఫుల్ మిల్స్. కానీ తమిళ్ ఫ్యాన్స్ మళ్ళీ తెలుగు అనేది కింద ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేవాడికి చాలా బాగా నచ్చుతుంది ఇది. అంటే కామన్ మ్యాన్ ఇప్పుడు మామూలు ఉండేవాడికి కూడా జరిగిపోవచ్చును. కానీ ఓకే, కానీ ఏమంటే ఒకసారి చూడొచ్చును. మంచి మూవీ ఇది. ప్లస్ ఆర్ మైనస్ ఏముంది నేను చెప్తాను. ఇది ఎక్కడ గుడ్ ఉంది, ఎక్కడ బ్యాడ్ ఉంది అనేది నేను చెప్తాను. ఇది వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వాడు వచ్చేసిండేది. ఓకే, కానీ ఏమంటే తమిళోడికి చాలా బాగా మంచి యాక్టింగ్ తలకిది. మంచి స్టోరీ, మంచి ఓకే యాక్టింగ్ గురించి కావచ్చు, కామెడీ గురించి కావచ్చు, టైమింగ్స్ అంటే ఆ సమయం ఏమేమి కావాలో పాత్రలు, మంచి యాక్టింగ్. కానీ ఒక పోషక పాత్రలు వచ్చేసి మంచి యాక్టింగ్లు ఉన్నా కూడా అజిత్ అన్నిదాన్ని మింగేశాడు. అంటే అన్ని పాత్రల్ని ఒకే మాదిరిగా చేస్తాం కదా, ఆ మాదిరి ఉంటుంది ఈ మూవీలో. పాత పాటలు, పాత కామెడీస్ అట్లే పోతా ఉంటుంది. ఎక్కడ మీకు బోర్ అని అనిపించలేదు. ఎక్కడ బోర్ అనేది ఓకే లేచిపోదాము అని అనిపించలేదు. కూర్చోపెడుతుంది సీట్ మీద, అట్లే అలాగే కూర్చొని దాన్ని అట్లా ఇంట్రెస్ట్గా చేయాలా, అంటే ఇంట్రెస్ట్గా పోవాలనేది ఒక డైరెక్టర్ ఒక కాన్సెప్ట్. ఈ మూవీలో హీరోయిన్ యాక్టింగ్ వచ్చే త్రిష చాలా మంచి యాక్టింగ్. ఆమె ఎన్నో ఫిలింలు చేసింది, సూపర్ హిట్ ఇచ్చింది మనకి. ఇది సూపర్ హిట్ అవుతుంది. కానీ తమిళ ఆడియన్స్కి చాలా దగ్గరికి నచ్చే మూవీ అంటే గుడ్ బ్యాడ్ అంగ్లీ ఇది. అజిత్ యాక్టింగ్ గురించి మనం చెప్పని అవసరమే లేదు. మ్యూజిక్ వచ్చేసి జీవి ప్రకాష్. మంచి సాంగ్స్ ఓకే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్ మాదిరిగా ఇచ్చాడు. ఓకేనా, కానీ ఏమి అంటే ఒకసారి చూడొచ్చును గాయ్స్. ఇంకా స్టోరీ ఏమి, దాని పరంగా ఎలా ఉంటుంది అనేది నేను మీకు చెప్తాను. మ్యూజిక్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ ఇవ్వాల్సింది. కానీ మైత్రి వాళ్ళకి కొంచెము, దేవికి కొంచెము గొడవలు ప్రాబ్లం అయిండే వల్ల ఏమైందో మనకు తెలీదు. ఓకే, పుష్ప 2లో కొంచెం ప్రాబ్లం అయింది, దానివల్ల జీవి ప్రకాష్ చేశాడు. ఓకే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్. ఒకసారి చూడొచ్చును. స్టోరీ మళ్ళీ ఏమేమి ఉంటుంది అని మీరు థియేటర్కే వెళ్ళి చూడాలి. లేకుంటే మనము అట్లా చెప్పేది కరెక్ట్ కాదు. ఓకే, మాస్ మూవీ ఇది సూపర్గా ఉంది. అక్కడక్కడ మన బాలయ్య స్టైల్ మాదిరిగా వస్తుంది. ఫైట్లు, డైలాగులు అంతా మంచి డైలాగులు, అర్థం కూడా అవుతుంది మీకు. ఒకసారి చూడొచ్చును ఫ్రెండ్స్. సారీ ఏమన్నా నేను తప్పుగా మాట్లాడంటే సారీ. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్, ఉంటాను, నమస్కారం.